ఏది బీజేపీ గవర్నమెంట్ అరెస్ట్ చేయించింది ఆయన. అరెస్ట్ చేస్తే అది చాలా గొప్పడని చెప్పారు. సెంధిల్ అనేటటువంటి వాడు ఏఐఏడిఎంకే మంత్రిగానే 100 కోట్లు సంపాదించాడని వాడి మీద కేసు వస్తేనే ఏఐఏడిఎంకే నుంచి ఆడు వచ్చి అప్పుడు వీడి మీద పోరాడిందే స్టాలిన్. తర్వాత ఆడిని తీసుకొచ్చి ఈయన మంత్రివర్గంలో చేర్చుకున్నాడు. చేర్చుకున్నాక మళ్ళీ పాత కేసులు తిరగదోడి ఈడీ తీసుకెళ్లి అరెస్ట్ చేసింది. చేస్తే అతను జైలుకి వెళ్ళినప్పుడు రాజీనామా చేస్తే జైలు నుంచి బెయిల్ మీద బయటికి రాగానే మంత్రి పదవి ఇచ్చేసాడు ఇతను. ఎవడు అట్టెవడు ఇస్తే సుప్రీంకోర్టు తిట్టింది, అరే బెయిల్ మీద ఇచ్చిన వాడికి నువ్వు మంత్రి పదవి అట్టేస్తావు, కేసాను మేము కొట్టేసామా, వాడు నిరపరాధి నేనని చెప్పేస్తున్నాడు అనమాట. సుప్రీంకోర్టు తీసే ఇచ్చింది ఆయన్ని గవర్నర్ తో చెప్పి. అంతగా సెంధిల్ రాజు అక్కడ బలమైనటువంటి వాడు, అంటే అంత ఫైనాన్షియల్ గా ఉన్నాడు. అప్పుడు ఏదో నోట్ల లారీ వెళ్ళింది కదా, నోట్ల రద్దు టైంలో కంటైనర్ ఒకటి దొరికింది గుర్తుందా, మనది చెన్నైది అన్నారే, వాడిదే అది. సెంధిల్ కానీ ఒకటి సార్, బీజేపీకి ఇది ఒక మంచి అవకాశం భవిష్యత్ రాజకీయాల్లో తమిళనాడులో పాగా వేయడానికి. చాలా పడుతుంది టైం, దెబ్బతినేసి. ఇంకా 5 ఏళ్ళ టైం. ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీతో టైఅప్ అవడం వల్ల ఎట్లా లాస్ అయిందో 2014 టైంలో, సక్సెస్ అయ్యే టైంలో అది ఇప్పటికీ 12 ఏళ్ళు అయిపోయింది. అంటే 15 ఏళ్ళు అది ఏదో ఒక దానికి అసిస్టెంట్ గానే ఉండాల్సి వచ్చింది తమిళనాడులో. అదే మొన్న అది చేసిన తప్పు ఏఐడిఎంకేతో పొత్తు 2019